తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టీపీటీఎఫ్ అనేక ఉద్యమాలు చేసిందని బోగా రమేష్ గుర్తు చేశారు. కార్యాలయాల్లో అవినీతి అక్రమాలను వెలికితీసి పోరాటాల ద్వారా అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామన్నారు. అలాంటి ఏపీటీఎఫ్ వారసత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో టీపీటీఎఫ్గా కొనసాగిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. TPTF जिंदाबाद 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 TPTF जिंदाबाद long live TPTF long live अदिलाली TPTF अदिलाली TPTF अदिलाली long live TPTF long live जिंदाबाद जिंदाबाद TPTF जिंदाबाद 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 TPTF जिंदाबाद long live TPTF long live अदिलाली TPTF अदिलाली TPTF अदिलाली long live TPTF long live जिंदाबाद जिंदाबाद TPTF जिंदाबाद 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 TPTF जिंदाबाद long live TPTF long live अदिलाली TPTF अदिलाली TPTF अदिलाली long live TPTF long live जिंदाबाद जिंदाबाद TPTF जिंदाबाद 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 TPTF जिंदाबाद long live TPTF long live अदिलाली TPTF अदिलाली TPTF కార్యకర్తలకు నాయకులకు వివిధ మండలాల బాధ్యులకు జిల్లా బాధ్యులకు రాష్ట్ర నాయకులకు మరియు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులందరికీ కూడా టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా ఏపీటీఎఫ్గా అనేక ఉపాధ్యాయ ఉద్యమాలను నిర్మించి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు తనదైనటువంటి పంతాలో కొనసాగినటువంటి ఉపాధ్యాయ ఉద్యమ సంస్థ ఏపీటీఎఫ్. ఆనాడు వివిధ కార్యాలయాలైనటువంటి మండల కార్యాలయాలు కావచ్చు, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు కావచ్చు, ట్రెజరీ కార్యాలయాలు కావచ్చు, జడ్పీ కార్యాలయాలు కావచ్చు, వాటిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయడంతో పాటు వాటికి వ్యతిరేకంగా పోరాటం సాగించినటువంటి ఒక సంస్థగా ఉపాధ్యాయ ఉద్యమాలను నిర్మిస్తూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు తనదైనటువంటి శైలిలో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యమ సంస్థ ఏపీటీఎఫ్. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీటీఎఫ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి కార్యకర్తలకు అందరికీ కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ ఉద్యమాభివందనాలు, టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ, మిత్రులారా, ఉపాధ్యాయ లోకమందరూ ఒక విషయాన్ని గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 96లో నేను చెప్పేటువంటి అంశము, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీలు కావచ్చు, పదోన్నతులలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో అవినీతి ఆక్రమాలకు పాల్పడుతున్న సందర్భంగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా తీసుకొని పోయి మరి రాజకీయ జోక్యం లేనటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీల పదోన్నతుల కౌన్సిలింగ్ను తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి ఏపీటీఎఫ్ది. అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి సంస్థ ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా 1994లో ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేటు టీచర్ల పైన చేస్తున్నటువంటి పెత్తనాన్ని, వెట్టి చాకిరిని నిరసిస్తూ పోరాటాలను నిర్వహించడం ద్వారా మెరుగైనటువంటి వేతనాలు